అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. మంచి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇప్పుడు మనం వినబోయే అగ్రహారం కథ నలుడా భీముడా. పెద్ద రుబ్బుగుంటలో పచ్చడి రుబ్బుతోన్న సావిత్రి చేతుల గాజుల గలగలను చూస్తూ కూర్చున్న 5 ఏళ్ల రాముడు, అమ్మా ఉప్పు వెయ్యలేదు అని వచ్చిరాని మాటలతో అన్నాడు. పక్కవారింట్లో సీమంతపు భోజనాలకి వంట చేస్తోన్న ఆవిడ గబగబా ఇంటావిడిని పిలిచి కొద్దిగా రుచి చూపించింది. మడివంట కాదు గనుక. వెయ్యలేదని ఆవిడ చెప్పగానే వెంటనే ఉప్పు వేసి రుబ్బడం పూర్తి చేసింది. వీడెలా గమనించాడా అని ఒక్క క్షణం ఆశ్చర్యపోయినా తర్వాత పని హడావుడిలో పడి దాని గురించి పూర్తిగా మర్చిపోయింది. సావిత్రి వాళ్ళది సామాన్యమైన కుటుంబం. ఆవిడ భర్తని అందరూ ఉప్మా పంతులు గారు అంటారు. ఆయన అసలు పేరేమిటో మరి. అల్లం నిమ్మరసం జోడించి కరివేపాకు పోపు వేసిన ఉప్మా అంటే ఆయనకి ప్రాణం. 3 పూట్లా పెట్టినా విసుగుండదుట. అందుకే అందరూ అలా అంటారు. గొప్ప భోజన ప్రియుడు. దానికి తోడు సావిత్రి వంట కమ్మగా చక్కగా చెయ్యడం ఆయనకి కలిసొచ్చింది. పక్క ఊర్లోని కిరాణా కొట్లో పద్దులు రాస్తాడాయన. 4 ఆడపిల్లలు, వాళ్ళకి నడి మధ్యలో రాముడు. ఉప్మా పంతులు గారిది ఒకప్పుడు కొద్దో గొప్పో ఉన్న కుటుంబమే. అయితే ఆయన తండ్రి హయాంలో అలవిమాలిన ఖర్చులతో ఉన్నదంతా ఊడ్చుకుపోయింది. ఎప్పుడో తాతల నాడు కట్టిన పాత ఇల్లు కూలిపోతుంటే వెనకదంతా కొట్టేసి ముందర పెంకులతో కప్పిన 2 గదులు, వెనుక వాలుగా దింపిన కొబ్బరాకుల వసారా, చిన్న వంటగది, ఇది వారి నివాసం. ఒకప్పుడు ఘనమైన జీవితాన్ని చూసినవాడు గనక ఆయనకి ఇప్పటి పరిస్థితులను చూస్తే బాధగా ఉంటుంది. రెక్క ఆడితే గాని డొక్కాడని తమ స్థాయిని చూసి ఆయనకి బెంగగా ఉండేది. పిల్లల్ని ఎలా పెద్దవాళ్ళని చేస్తామో అని చింతపడేవాడు. కూర్చుని చింతపడితే ఒరిగేదేమీ లేదు, మనకు వీలైనంత కష్టపడాలి అనేది సావిత్రి అభిప్రాయం. సావిత్రి చాలా నెమ్మదైన మనిషి. అంతేకాదు ఇరుగు పొరుగులకి ఎప్పుడూ చేదోడు వాదోడుగా ఉంటుంది. అందుకే అందరికీ ఆవిడంటే ఇష్టం. వంట బాగా వచ్చు కనుక చిన్న చిన్న శుభకార్యాలకి, తద్దినాలు వగైరాలకి ఊరి వాళ్ళ ఇళ్లల్లో వంట పై పని అది చేసి వారిచ్చింది తెచ్చుకునేది. పంతులు గారికి ఇది నచ్చదు. మీకు కొట్లో వచ్చే 200తోనూ వెనక ఉన్న 2 కొబ్బరి చెట్లతోనూ ఇల్లు గడిచిపోతే ఇంక దిగులే ఉంది. ఏదో ఊరికే తిని కూర్చోకుండా వేణీళ్ళకి చన్నీళ్ళు అనేది. పాత చీరలు పంచెలు బొత్తిగా పెట్టి పెద్ద సూదితో ఎంతో నేర్పుగా చక్కగా బొంతలు కుట్టేది సావిత్రి. చంటి పిల్లలుంటే రంగురంగుల చిన్న బొంతలు, పెద్దవారికి పెద్దవి. ఇలా ఊరిలో ఎవరికి బొంతలు కావాలన్నా సావిత్రికే చెప్పేవారు. ఉప్మా పంతులు గారికి రాముడంటే ప్రాణం. వాడిని ఎలాగైనా పెద్ద చదువులు చదివించాలని, వాడు పెద్ద ఉద్యోగం చేసి బాగా డబ్బు సంపాదిస్తే తాము ఉంటోన్న ఈ పెంకుటింటిని ఊరిలో మొదటి డాబాగా వేసుకోవాలని ఆయన కోరిక. కాలంతో పాటు కరిగిపోయిన వయసులా వ్యవసాయపు భూమి కరిగిపోవడంతో ఆయనకి కొట్లో పని చేయక తప్పలేదు. అది ఆయనకి బొత్తిగా ఇష్టం లేదు. అందుకే రాముడు బాగా చదివి సంపాదించాలని ఆయన ఆశ. రాముడు బాగా చదివి పెద్ద ఉద్యోగం చేస్తున్నట్టు, చక్కటి జీతం ఇంటికి తెస్తున్నట్టు ఇలా ఏవేవో ఊహించుకునేవాడు. అంతేకాదు ఎప్పుడూ తెల్ల కాగితాలు ముందేసుకుని దాని మీద పెన్నుతో రకరకాల డాబా ఇళ్ల బొమ్మలు గీసి దాచుకునేవాడు. నా జీవితానికి ఇవే 2 కోరికలు అనేవాడు సావిత్రితో. బానే ఉంది సంబడం, కోరికలే గుర్రాలైతే అని. అయినా మన కోరికలు మనం తీర్చుకోవాలి కానీ పిల్లల్ని తీర్చమనడం ఏం సబబు అనేది సావిత్రి.
ఒక్కొక్కటి కూర్చుకుంటే కానీ ఒకేసారి అన్నీ అమర్చుకోవడం కష్టమని అప్పుడో 2, ఇప్పుడో 3 అలా దాదాపు ఓ 25 ఇటుకలు కూడా కొని అట్టే పెట్టాడు. డాబా ఇంటికి ఇవి పెద్ద లెక్కటండి అని ఎవరైనా అంటే, అమ్మమ్మ అలా అనకండి, 25 ఇటుక కొనడం అంటే మాటలు కాదు అనేవాడు. వాళ్ళ పలకరింపులో ఉన్న హేళన కానీ వెటకారం కానీ ఆయనకి అర్థమయ్యేది కాదు. వెనక ఎవరైనా నవ్వుకున్నా ఆయనకి తెలిసేది కాదు. మొత్తానికి ఆయన డాబా ఇంటి కళ ఊరిలో కొందరికి నవ్వులాటగా తయారైంది. అయినా ఆయనకి ఏమీ పట్టదు. పాత ద్వారబంధాలు, కిటికీలు ఎవరైనా తక్కువలో అమ్మేస్తున్నా లేక పారేస్తున్నా వెళ్ళి చూసి వచ్చేవాడు. ఒక కిటికీ నచ్చి కొనుక్కొచ్చాడు కూడా. ఆలు లేదు చూలు లేదు అన్నట్టుంది మీ వరస. ఎప్పుడు కడతామో తెలియని ఇంటి మీద ఎందుకు డబ్బు తగిలేస్తారు? ఆ డబ్బు నా చేతికిస్తే పిల్లలకు 2 పరికిణీ గుడ్డలు కొనేదాన్ని అని విసుక్కుంది సావిత్రి. ఏదేమైనా ఆయన తీరు మాత్రం మారలేదు. తండ్రి ఎంత కలవరించినా రాముడికి చదువు మీద పెద్దగా శ్రద్ధ లేదు. చదువు అబ్బలేదు. స్కూలుకి వెళ్ళక పంతులు గారితో తిట్లు దెబ్బలు తినేవాడు. స్కూల్లో మాస్టర్ కూడా వీడికి చదువు రావడం కష్టమేనండి అనడంతో పంతులు గారికి దిగులుగా ఉండేది. ఎలాగైనా చదివించాలని ఎంతో ప్రయత్నించాడు. ఇంటి మాట ఎలా ఉన్నా వాడు చదువుకుని ప్రయోజకుడవుతే చాలు అనుకున్నాడు. కానీ చదువు లేకుండానే రాముడు ప్రయోజకుడవుతాడని ఆయనకప్పుడు తెలియదు. రాముడికి 10-11 ఏళ్ల వయసున్నప్పుడు ఇంట్లో రాముడి అక్కలైన ఆడపిల్లలిద్దరూ బయటికి వెళ్ళారు, పక్క ఊరిలో ఉన్న దొడ్డమ్మింటికి. సావిత్రి ఇంట్లోకి రాకూడని పరిస్థితి రావడంతో వంట ఎలా అన్న సమస్య వచ్చింది. చిన్నవాళ్ళిద్దరూ బాగా చిన్నవాళ్ళు. కనీసం అన్నం పడేస్తే పొద్దున వండిన పులుసు ఆవకాయ వేసుకుని తినేస్తారు కదా అని పక్కింటి ఆవిడ కోసం చూస్తే ఆవిడ పొద్దున్నే మొక్కు తీర్చుకోవడానికని అయినవెల్లి గుడికి వెళ్ళిందిట. ఇంతలో రాముడు, పోనీ అమ్మా నేను వండనా అన్నాడు. నువ్వా? నీకేం చేతనవుతుందిరా? సాయంత్రానికి అక్కలు వస్తారేమోలే. పక్కింటి వాళ్ళ సుబ్బుతో దొడ్డమ్మగారింటికి కబురు పెట్టాను, చూద్దాం అంది. విన్నవాడు విన్నట్టే లోపలికి పరిగెత్తాడు రాముడు. ఆవిడ వాడి విషయం మర్చిపోయి పిల్లల రాక కోసం ఎదురు చూడసాగింది. 7 దాటేసిందేమో, చీకట్లు కమ్ముకుంటున్నాయి. అంతలో దిగారు పిల్లలిద్దరూ. వచ్చారా? ముందు వంట సంగతి చూడండే, మీ నాన్న వస్తూనే ఆకలంటారు అంది. వంటింటిలోకి వచ్చిన పెద్దపిల్ల బాల ఆశ్చర్యపోయింది. అమ్మా, వంటెవరు వండారే? చక్కగా సన్నగా తరిగిన దొండకాయ కూర, దోసకాయ పచ్చడి, చారును, పైగా పొయ్యి కూడా చక్కగా అలికేసి ముగ్గు వేసి ఉంది అంది. అప్పుడే తోటలోంచి వచ్చిన రాముడు తనే వండానని చెప్పినప్పుడు అంతా ఆశ్చర్యపోయారు. నిండా 12 ఏళ్ళు లేనివాడింత రుచిగా పద్ధతిగా ఎన్నో ఏళ్ళు అనుభవం ఉన్నవాడిలా ఎలా వండాడా అని. అమ్మా, నీకంటే తమ్ముడే బాగా వండాడే అంది బాల సంబరంగా తాము తిన్నాక ఆకులో తల్లికి అన్నం పెడుతూ. ఉప్మా పంతులు గారు కూడా రాముడి వంట మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. కానీ పైకి మాత్రం, ఇవాళంటే సరే కానీ రేపటి నుంచి మీరిద్దరూ వండండి, మగపిల్లాడు వాడు కాదు అన్నారు. అలా మొదటిసారి రాముడికి వంట అంటే ఉన్న ఇష్టము, దాంట్లో ఉన్న నేర్పు వాళ్ళకి తెలిసింది. ఇది జరిగిన 5-6 నెలలకి నాగుబాబు గారింట్లో వాళ్ళ చెల్లెలి కూతురు బారసాలకి కాకినాడ నుంచి వంటాయన్ని పురమాయించారు. చెల్లెలి అత్తవారు వాళ్ళు చాలామందే వస్తారు కదా అని. అయితే అనుకోని పరిస్థితుల్లో వంటాయన రాలేకపోవడంతో ఇంక చేసేది ఏమీ లేక పక్క ఊరిలో పేరున్న పెద్ద కామయ్యని పిలిచారు వంటకి. అయితే ఆయన చేతి కిందకు ఒక మనిషి కావాలి, చిన్న చిన్న పనులు చేయడానికి అన్నమాట. ఇది తల్లి ద్వారా విన్న రాముడు తాను చేస్తానన్నాడు. నేను వెళ్తానులేరా, చిన్నవాడివి, నీ చేతనవుతుందా? పైగా
కామయ్య గారికి ముక్కు మీదే కోపం అంటారు అంది. ఏమైనా సరే వెళ్ళి తీరతానని మారం చేయడంతో తనతో పాటు తీసుకెళ్ళింది ఆవిడ. ఆ రోజు 12 ఏళ్ల రాముడు కామయ్య గారికి అన్నింట్లోనూ సాయం చేయడమే కాదు, వంటలో కొత్త రుచులు కూడా చెప్పడంతో ఆయన ఆశ్చర్యపోయి, సావిత్రమ్మ, నీ కొడుకు మామూలువాడు కాదు, కాశీ అన్నపూర్ణ అంశలో జన్మించాడేమో అనిపిస్తోంది నాకు అన్నాడు. ఆ మాటలకి సావిత్రమ్మ చాలా సంతోషించింది. కానీ ఉప్మా పంతులు గారు మాత్రం, బానే ఉంది సంబడం, ఇలా అందరూ 4 సార్లు అంటే ఆ చదివే చదువు కూడా మానేస్తాడు, ఆ తర్వాత వంటలు చేసుకుంటూ బతకవలసిందే అన్నాడు చిరాగ్గా. అయినా ఇదంతా నీ వల్లనే, ఊరివాళ్ళ ఇళ్లల్లో వంటలు వార్పులు చెయ్యొద్దే అంటే వింటావా అని సావిత్రి మీద ఎగిరాడు. అలా మొదలైంది రాముడి వంటల ప్రస్థానం. అలా అని ఎప్పుడూ వంటల విషయాలే మాట్లాడేవాడా అంటే అదేమీ లేదు. సమయానికి వెళ్ళడం, శుచిగా రుచిగా నలుగురు మెచ్చేలా వండడం, అంతే. ఎక్కడికి వెళ్ళినా అందరూ మెచ్చుకోవడం, మళ్ళీ మళ్ళీ పిలవడంతో రాముడికి సరదా ఎక్కువయ్యి, నేను ఇదే పని చేస్తాను అని అన్నప్పుడు వాళ్ళ నాన్న పేకబెత్తంతో వాయించాడు. వెధవా, ఇదెందుకు పనికొస్తుందిరా, శుభ్రంగా చదువుకోక అని. అయిందిలే, నువ్వేదో చదివి ఉద్ధరిస్తావనుకున్నా, ఆ ఆశ లేదు. వానొస్తే కారే ఈ పెంకుటింటిని డాబాగా చూసుకునే రాత లేదు అని బాధపడ్డారు. చివరికి రాముడి మాటే నెగ్గింది. చుట్టుపక్కల ఊర్లలో రాముడి పేరు తెలిసిపోయింది. ఒక్కొక్కరుగా వచ్చి పిలవడాలు అవి మొదలయ్యాయి. రాముడిదో విచిత్రమైన మనస్తత్వం. తనకిష్టమైతే వెడతాడు, లేకపోతే రానంటాడు. సాయంత్రం అయ్యేసరికి నూతి దగ్గర స్నానం చేసి అరుగు మీద కూర్చుని చుట్ట కాలిస్తే కానీ తోచదు. 20 ఏళ్ళు నిండేసరికే చాలా చెయ్యి తిరిగిన వంట బ్రాహ్మణుడిగా పేరు తెచ్చేసుకున్నాడు. పెళ్ళిళ్ళ సీజన్లో ఊపిరి సలపని పని. 3-4 నెలల ముందు చెప్తేనే కానీ రాముడికి ఖాళీ ఉండదు. కాకినాడ నుంచి, రాజమండ్రి నుంచి కూడా కార్లు వేసుకుని మరీ వచ్చి పిలుస్తారు. దగ్గరుండి ఎక్కించుకుని తీసుకుని వెళ్తారు. పేరుకి పేరు, రాబడికి రాబడి రెండూ బాగానే ఉండడంతో పంతులు గారు పెద్దగా ఏమీ అనడం లేదు. రాముడి 23వ ఏట కాకినాడలో ఏదో ప్రైవేటు కంపెనీలో చిన్న గుమాస్తాగా పనిచేస్తోన్న రాజారావు గారి అమ్మాయి నాగలక్ష్మితో పెళ్ళయింది. నాగలక్ష్మి చాలా తెలివైంది, చురుకైంది. 10వ క్లాస్ పాస్ అయింది. పట్నంలో పెరగడం వల్ల అన్ని రకాలు తెలుసు. కాపురానికి వచ్చిన వారానికే అత్తగారి చెవిన తన ఉపాయాన్ని వేసింది. అత్తయ్య గారు, మనం చక్కగా చక్కిలాలు, చలివిడి, పూతరేకులు అవి చేసి అమ్మొచ్చు కదా అని. రాముడితో మాట్లాడాక అత్తాకోడళ్ళిద్దరూ ఆ పని మొదలుపెట్టారు. అగ్రహారంలోనే కాదు, చుట్టుపక్కల ఊర్లలో కూడా అందరికీ తెలిసి పట్నాలలోనూ విదేశాలలోనూ ఉన్న తమ పిల్లలకి పంపించడానికి వీళ్ల దగ్గరికే వచ్చేవారు. 3 నెలల తర్వాత నాగలక్ష్మి ఇడ్లీ పిండి రుబ్బే గ్రైండర్ కొంది. మరో 2 వారాల తర్వాత ఊరిలో ఎవ్వరూ కూడా ఇడ్లీలకి, రొట్టె ముక్కలకి, వడియాలకి కూడా పప్పుగుంటలో రుబ్బుకోలేదు. మరి పొద్దున్నే స్నానం చేసి మడిగా రుబ్బి ఇస్తుంది నాగలక్ష్మి. పంపిన వారి ఇంట్లో తీసుకెళ్ళడానికి చిన్నపిల్లలు ఎవ్వరూ లేకపోతే తనే తెచ్చి ఇస్తుంది కూడా. ఇడ్లీ గ్రైండర్ పక్కన చిన్న కాఫీ గింజలాడే మిషన్ తెప్పించింది. ఈ పిల్ల పుణ్యమా అని కాఫీ పొడికి అమలాపురం పరిగెత్తక్కర్లేదు, ఎప్పుడు కావాలన్నా వెంటనే ఇస్తుంది అనుకున్నారు ఊరివారు. కొంచెం చిన్నవాళ్ళని అక్కయ్య గారు అని, పెద్దవాళ్ళని పిన్నిగారు అని, అత్తయ్య గారు అనో ఇలా వరుసలు పెట్టి చక్కగా పిలవడము, నవ్వుతూ ఇంట్లో పిల్లలా మాట్లాడడము, ఎవరి ఇంట్లోనైనా చేతిలో పని అందుకుని చిటికెలో చేసేయడము, ఇలా తొందరలోనే అందరికీ తలలో నాలిక అయ్యింది నాగలక్ష్మి. సావిత్రికి చక్కటి కోడలు దొరికింది అనుకునేవారు ఊరిలో ఆడవాళ్ళు.
పక్క ఊరి జమీందారు గారింట్లో వారి ఆఖరు అమ్మాయి పెళ్ళి. రాముడికి వారి గుమాస్తాగారు వచ్చి కబురు చెప్పి వెళ్ళారు. అసలే గారాబంగా పెరిగిన ఆఖరు అమ్మాయి పెళ్ళి. అంగరంగ వైభోగంగా ఏర్పాట్లు. ఊరందరికీ 10 రోజులు ఇక్కడే భోజనాలు అని చెప్పేశారు. మగపెళ్లి వారిని కనీసం 4 రోజుల ముందైనా రమ్మన్నారు. విడిదిళ్ళు వాకిళ్ళు చెప్పనలవి కానంత హడావుడి. రాముడికి 10 రోజులకి గుత్తగా మాట్లాడుకుని ఆ రోజుకు కారు పంపిస్తామని చెప్పి వెళ్ళారు. 4 రోజుల్లోకి పెళ్ళి వచ్చిందనగా మొదలైంది హోరున గాలి వాన. అదృష్టవశాత్తు మగపెళ్లివారు వచ్చేశారు. పెద్ద టార్పాలిన్ తెచ్చి పెళ్ళికని వేసిన పెద్ద పందిరి మీద కప్పారు. ఇంకొకటి వంట చెరకు మీద. ముసురు పట్టి హోరున కురవడము, ఒక 10 నిమిషాలు తెరిపిచ్చినట్టే ఇచ్చి మళ్ళీ మొదలు పెట్టడము. ఇదేమిట్రా సమయానికి ఇలా పట్టుకుంది మాయదారివాన అని అంతా తిట్టుకున్నారు. లంకంత ఇల్లు, చెప్పలేనన్ని సావళ్ళు ఉన్నాయి కనుక ఎంతమంది వచ్చినా కూర్చోడానికి భోజనాలు చెయ్యడానికి బెంగలేదు. కానీ ఇంతమందికి వంటలెలాగా? ఊరివాళ్ళు జమీందారు గారి దగ్గరికి వచ్చి, అయ్యా ఈ వర్షంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం భావ్యం కాదు కనుక ఒక్క పెళ్ళినాడు తప్పించి మిగతా రోజుల్లో ఎవరిళ్లలో వాళ్ళు భోజనాలు కానిచ్చేద్దాం, ఏమంటారు అన్నారు. అబ్బే ఒకసారి మాట ఇచ్చాక మాటే 6 నూరైనా సరే అన్నారు. చేసేది లేక వాళ్ళు ఇళ్ల దారి పట్టారు. పశువులని ప్రహరీ లోపల ఉన్న పాకలో కట్టేశారు. తాటాకు గొడుగులు వేసుకుని పాలు తీసుకుని రావడం దగ్గర నుంచి రకరకాల పిండి వంటలతో పూటకో రకంగా భోజనం వడ్డించడం దాకా ఏ లోటు లేకుండా జరిపించారు. అలా 4 రోజులు ఏడిపించి సరిగ్గా మంగళసూత్ర ధారణ అవ్వగానే చేత్తో తీసేసినట్టు మాయమైంది వాన. మొత్తానికి పెళ్ళి మాత్రం బ్రహ్మాండంగా జరిగిపోయింది. జమీందారు గారు కనుక నిలబడగలిగారు. కానీ ఈ గాలివానకి మామూలు వాళ్ళైతేనా అనుకున్నారు ఊరిలో వాళ్ళు. తడికట్టెలు సరిగా మండకుండా విసిగించినా, సమయానికి అనుకున్న కూరలు లేకపోయినా సరే ఉన్న వాటితోనే కొత్త కొత్త రకాలుగా అందరూ మెచ్చేలా చవులూరించేలా వంట చేసి సహనానికి మారుపేరుగా వంటవారికి అందరికీ నాయకుడిగా నిలబడి తన పరువు నిలిపిన రాముడిని ప్రత్యేకంగా బంగారు గొలుసు పట్టుపంచ ఇచ్చి సన్మానించారు జమీందారు గారు. అంతేకాదు, నెల జీతం మీద నా ఇంట్లో వంట చెయ్యవయ్యా, నీ చేత్తో పప్పు పులుసు చేసిన పరమాన్నంలా ఉంది, నీ ఇంటికి సరిపడా నెల సరుకులన్నీ నేను బండిలో తోలిస్తాను, జీతము ఇస్తాను అన్నా రాముడు మా ఊరు వదిలి రాలేనండి అని సున్నితంగా తప్పించేసుకున్నాడు. తమరింట్లో ఎప్పుడు కావలసిన కాకితో కబురు పెట్టండి, చిటికెలో వచ్చి వాలిపోతాను అని అన్నాడు. అసలు సంగతి అది కాదు. ఎవ్వరి దగ్గర పని చేయడం రాముడి వల్ల కాదు. అదీకాక పెద్ద వయసులో తల్లిదండ్రులని వదిలి ఉండలేక దేవుడి దయవల్ల రాముడి సంపాదన 3 కాజాలు 6 బజ్జీలు అన్నట్టుగా ఉంది. అందుకని తల్లిని ఇంక ఎవ్వరిళ్లలోనూ పనికి వెళ్ళడానికి వీల్లేదన్నాడు. ఇంట్లో అత్తాకోడళ్ళు చేసే వ్యాపారానికి ఓ మనిషిని పెట్టుకున్నారు. పనులేవన్నా ఉంటే నువ్వు చూసుకో, అమ్మ కాదు అని నాగలక్ష్మికి గట్టిగా చెప్పేశాడు. పెళ్ళిళ్ళయ్యి ఊర్లోనే ఉంటున్న 2 అక్క చెల్లెళ్ళిద్దరూ కూడా సాయపడతారు. వేసంగుల్లో నాగలక్ష్మికి ఇంకో ఆలోచన వచ్చింది. మీరు అత్తయ్య ఊరగాయలు ఇంత బాగా పెడతారు కదా, మనమే పెట్టి ప్యాకింగులు చేసి అమ్మితే ఎలా ఉంటుంది అని. పిల్లల పెళ్ళిళ్ళవి చేసేసాం, ఇంకా ఎందుకే మనకి లంపటాలన్నీ, మీ ఆయన సంపాదిస్తున్నాడు కదా అంది అత్తగారు. రాముడి వంక చూసి నర్మగర్భంగా నవ్వింది నాగలక్ష్మి. 3-4 సీసాలతో ప్రారంభమైన ఊరగాయలు చిన్న కుటీర పరిశ్రమ స్థాయికి రావడంతో ప్యాకింగ్ మిషన్ కొంది నాగలక్ష్మి. ప్యాకింగ్ చేయడం నేర్చుకుంది. ఆ ఏడాది పండంటి కొడుకు పుట్టాడు రాముడికి.
అప్పటికి రాముడికి పెళ్ళయి 3 ఏళ్ళు. ఓ రోజు రాత్రి ఉప్మా పంతులు గారితో చెప్పాడు, నాన్న, రేపు తాపీ మేస్త్రిని రమ్మన్నాను, నువ్వు కొంచెం మాట్లాడాలి అన్నాడు. ఇప్పుడు మేస్త్రి ఎందుకురా అంది సావిత్రమ్మ ఆశ్చర్యంగా. మన పెంకుటిల్లు తీసి డాబా వెయ్యాలంటే నా వల్ల నీ వల్ల అవుతుందా? తాపీ మేస్త్రి వద్దు అన్నాడు నింపాదిగా. భోజన ప్రియుడైన పంతులుగారు కూడా ఆ రోజు భోజనం చెయ్యలేదు. రాముడు చెప్పిన కబురుతో కడుపు నిండిపోయిందిట. అప్పుడు చెప్పింది నాగలక్ష్మి అత్తగారితో అసలు విషయం. పెళ్ళైన 2వ నాటి రాత్రి రాముడు తనతో చెప్పిన మాటని. నాగు, వంటవాణ్ణి పెళ్లి చేసుకున్నందుకు నీకు చిన్నతనంగా ఉందా అని అడిగాడు నాగలక్ష్మిని. అలా అనుకుంటే నేను పెళ్ళికి ఒప్పుకునేదాన్నే కాదు కదా అంది నవ్వుతూ. అది కాదు, నువ్వేమో 10వ క్లాస్ పాస్ అయ్యావు కూడా, చదువుకుని ఉద్యోగస్తుణ్ణి చేసుకునుంటే బాగుండేది కదా. మీ ఇంటి పరిస్థితుల వల్ల ఒప్పుకున్నావేమో అనిపించి అడిగాను అన్నాడు బిడియంగా. చదువుకోవడం కేవలం ఉద్యోగానికే కాదు కదా, మంచి చెడ్డ తెలిసేందుకు, మనుషుల్ని అర్థం చేసుకుని సంతోషంగా బతికేందుకు కాదంటారా అంది. అవునేమో, కానీ మా నాన్నకి నా మీద చాలా ఆశ ఉండేది. నేను పెద్ద చదువు చదువుకుని ఉద్యోగం చెయ్యాలని, ఈ ఇంటిని డాబా ఇల్లు చెయ్యాలని. నాకేమో చదువు వంట పట్టక వంట పిచ్చి పట్టుకుని వదలక ఇలా తయారయ్యాను అన్నాడు నవ్వడానికి ప్రయత్నిస్తూ. అంతేనా? ఇప్పుడు మీరు చేస్తున్నది ఉద్యోగమే కదా, సంపాదన బాగానే ఉంది కదా. మామగారి మొదటి కోరిక తీరకపోయినా రెండోది సులువుగా తీర్చవచ్చు అంది. ఎక్కడో ఆఫీసులో కూర్చుని పనిచేస్తేనేనా ఉద్యోగం అంటే? మనకిష్టమైనది మనసు పెట్టి చేసేది కూడా అదే కదా. పైగా ఇక్కడ మీరే మీ యజమాని, మీకు ఇష్టమైతే చేస్తారు, లేకపోతే లేదు. మా నాన్నలా కాదు, ఎప్పుడు ఎవరు రమ్మన్నా కిమ్మనకుండా వెళ్ళాలి అంది. ఆ క్షణాన ఆమె చదువురాని వాడవని దిగులు చెందకు అని ధైర్యం చెప్పిన కథానాయికలా కనిపించింది రాముడికి. మా నాన్నకి ఉన్నట్టే నాకు 2 కోరికలు, నీతో కాక ఇంకెవరితో చెప్పను? మా 5గురి కోసం మా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కలా కష్టపడింది అమ్మ. అమ్మని పెద్ద వయసులో సుఖంగా నాకున్నంతలో మహారాణిలా చూసుకోవాలి. పాత వైభవంలోనూ ఊహల్లోనూ బతికే నాన్న కళ డాబా ఇల్లు నిజం చెయ్యాలి. ఈ 2 తర్వాతే మిగతావేమైనా అన్నాడు కొంత ఉద్వేగంగా. నాన్న చెప్పినట్టు చదువుకునుంటే ఎలా ఉండేదో అనుకున్నాడు స్వాగతంగా. తప్పకుండా మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ఆదాయం పెంచుకుని పొదుపు చేస్తే 2-3 ఏళ్లలో డాబా వేసేసుకోవచ్చు అంది ఉత్సాహంగా. అలా ఆ రోజు నుంచి పెద్దవాళ్ళకి చెప్పకుండానే నాగలక్ష్మి చెప్పిన పథకం ప్రకారం మసులుకుంటూ డబ్బు సమకూర్చారు. రేపటి తాపీ మేస్త్రి రాక వెనక ఉన్న 3 ఏళ్ల జాగ్రత్తని అత్తగారికి వివరించింది. కోడలిని ఎంతో అపురూపమైన వస్తువును చూసినట్టు చూస్తూ, ఎన్ని తెలివితేటలే నీకు, నా బంగారు తల్లివి అంది మురిపెంగా. కింద ఉన్న 2 గదులకి తోడు మరో 3 గదులు వేసి పైన డాబా లేపి చుట్టూ నెమళ్ళు లతలు అంచులతో ఉన్న పిట్టగోడ వేశారు. దానికి రంగులు వేయించారు. గృహప్రవేశము, పిల్లవాడి బారసాల ఒకేసారి పెట్టాడు రాముడు. ఈసారికి మాత్రం వంట చేయడం నాకు కుదరదండి, పీటల మీద కూర్చోవాలి కదా నవ్వుతూ అన్నాడు ఊరివాళ్లతో. చంద్రశేఖర నిలయం అని తన ఇంటికి, చంద్రశేఖర్ అని తన కొడుక్కి పేర్లు పెట్టుకున్నాడు. ఎందుకంటే ఉప్మా పంతులు గారి అసలు పేరు చంద్రశేఖర శాస్త్రిట. మరి వీడికి రాముడని పేరెందుకు పెట్టారమ్మా? వంటలు బ్రహ్మాండంగా వండుతాడు. అసలు వీడు నలుడా భీముడా అని సావిత్రమ్మని అడిగే ఊరివారందరూ తల్లిదండ్రులని ఇంత కడుపులో పెట్టుకుని చూసుకుంటున్నాడు, తండ్రి కోరిక తీర్చటం తన లక్ష్యంగా చేసుకున్నాడు గనక వీడు ఖచ్చితంగా రాముడే అనుకున్నారు. ఒక చేత్తో మనవడిని ఎత్తుకుని మరో చేత్తో
తన భుజం మీది తువ్వాలుతో చంద్రశేఖర నిలయం అన్న బోర్డుని రోజు శుభ్రంగా తుడిచే ఉప్మా పంతులు గారిని చూసి ఎవ్వరూ నవ్వడం లేదిప్పుడు. నవ్విన నాపచేను పండడం అంటే ఇదేనేమో. ఈ చక్కటి కథ ఇక్కడితో సమాప్తం. మరొక మంచి కథలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.